బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ బిల్డింగ్ రూల్స్ లో ప్రభుత్వం కీలక మార్పులు చేస్తూ టీడీఆర్ వినియోగంపై కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇక 21 మీటర్లకు పైగా ఉన్న భవనాలను హై రైజ్ బిల్డింగ్స్ గా గుర్తించనున్నట్లు తెలిపింది. 750 నుంచి 2000 చదరపు మీటర్ల ప్లాట్లు అలాగే 18 నుంచి 21 మీటర్ల భవనాలకు టీడీఆర్ ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటు నాన్ హై రైజ్ బిల్డింగ్స్ కు టీడీఆర్ ద్వారా సెట్ బ్యాక్ ను సడలించింది. హై రైజ్ బిల్డింగ్స్ లలో 10% సెట్ బ్యాక్ రిలాక్సేషన్ కు అనుమతించింది. ఇటు 2000 చదరపు మీటర్లకు పైగా ప్లాట్లలో అదనపు అంతస్తులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. 40 ఫీట్ రోడ్డు వద్ద 3 అదనపు అంతస్తులకు, 60 ఫీట్ రోడ్డు వద్ద 4 అదనపు అంతస్తులు, అలాగే 80 ఫీట్ రోడ్డు వద్ద 5 అదనపు అంతస్తులకు అనుమతిస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇక మరోవైపు 10 అంతస్తులు పైగా ఉన్న భవనాల్లో టీడీఆర్ వినియోగం తప్పనిసరి చేసింది. 20 అంతస్తులు పైగా భవనాలలో 5% టీడీఆర్ లోడింగ్ తో పాటు బిల్డింగ్ అనుమతికి 50% టీడీఆర్ తప్పనిసరిగా చెల్లించాలని నిర్ణయించింది. అలాగే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకునే ముందు మిగతా 50% టీడీఆర్ ను చెల్లించాలని నిబంధనలు విధించింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఏదైతే ఇటో బిల్డింగ్లు నిర్మించే వరకు కూడా కొత్త ప్రతిపాదనలు అయితే తీసుకొచ్చింది ప్రభుత్వం, సో ఇవన్నీ ఎప్పటి నుంచి అమలుకు రానున్నాయి? అప్డేట్స్ ఏంటి? తెలంగాణ ప్రభుత్వం బిల్డింగ్ రూల్స్ కు సంబంధించి కీలక మార్పులు తీసుకొచ్చింది. టీడీఆర్ వినియోగంపై ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేస్తుంది. అయితే 21 మీటర్లకు పైగా ఉన్న భవనాలకు సంబంధించి హైరైజ్ గా గుర్తింపు ఉండాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ ప్లాట్లకు సంబంధించి 750 నుంచి 2000 చదరపు మీటర్ల ప్లాట్లలో కూడా 18 నుంచి 21 మీటర్ల భవనాలకు టీడీఆర్ తప్పనిసరి చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక నాన్ హైరైజ్ బిల్డింగ్లకు సంబంధించి టీడీఆర్ ద్వారా సెట్ బ్యాక్ లో సడలింపించింది. ఇక హైరైజ్ భవనాల్లో 10% వరకు కూడా సెట్ బ్యాక్ రిలాక్సేషన్ కు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇక మిగతా 2000 చదరపు మీటర్లకు పైగా ప్లాట్లలో మాత్రం అదనపు అంతస్తులకు అవకాశం కల్పిస్తూ కూడా ఉత్తర్వులు పేర్కొంది. పూర్తిగా ఇక రోడ్లకు సంబంధించి చూసినట్టయితే 40 ఫీట్ల రోడ్డుకు సంబంధించి 3 అదనపు అంతస్తులు కట్టుకోవడానికి అనుమతించింది. ఇక 60 ఫీట్ల రోడ్డుకు సంబంధించి 4 అదనపు అంతస్తు, 80 ఫీట్ల రోడ్డుకు సంబంధించి 5 అదనపు అంతస్తు, 10 అంతస్తులకు ఉన్నటువంటి భవనాల్లో మాత్రం టీడీఆర్ వినియోగం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం అయితే కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇక 20 అంతస్తులకు పైగా భవనాలకు 5% టీడీఆర్ లోడింగ్ ఉత్తర్వులు ఇచ్చింది. ఇక బిల్డింగ్ అనుమతి సమయంలో 50% టీడీఆర్ ఖచ్చితంగా సమర్పించాలని చేస్తూ కూడా తప్పనిసరి చేసింది. ఇక ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కు ముందు మిగతా 50% టీడీఆర్ సమర్పణకు తప్పనిసరి కూడా చేయడం జరిగింది. మొత్తానికైతే హైదరాబాద్ సంబంధించి ఇటీవల కాలంలో పెరుగుతున్నటువంటి బిల్డింగ్ల నిర్మాణం సంబంధించి కావచ్చు, హైరైజ్ లో బిల్డింగ్లకు సంబంధించి కావచ్చు, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రోడ్ల విస్తరణ సంబంధించి, ఎందుకంటే లేఅవుట్లకు సంబంధించి 40 ఫీట్లు, 30 ఫీట్లు, 60 ఫీట్ల రోడ్లు ఉంటే ఖచ్చితంగా కూడా బిల్డింగ్లు అదనంగా, ఏ వెంచర్ అయినా సరే రోడ్లు వెడల్పు ఉంటే అదనపు బిల్డింగ్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క వెంచర్ లో కూడా రోడ్లో వెడల్పుకు అవకాశం ఉంటుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం కాబట్టి ఈ బిల్డింగ్ రూల్స్ కు కొత్తగా తీసుకొస్తూ కూడా కీలక మార్గదర్శకాలు అయితే జారీ చేసింది. ఇకపై ఈ ఉత్తర్వులు ఈ రోజు జారీ చేసిన జీవోకు సంబంధించి అమల్లోకి రాబోతా ఉంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.